అంకుల్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సడన్గా హైవేలో వెళ్తున్నప్పుడు పంచర్ అయింది అనుకోండి బండి, అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, మంచి పాయింట్. నేను ఆఫ్ చేసే కారు ఇంజిన్ ఆఫ్ చేసి దిగండి. చాలా మంచి పాయింట్ అడిగావు. ఇది కూడా నేను ఎప్పుడూ చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు దీనికి టైం వచ్చింది. చూడన్నా. ఓకే ఫ్రెండ్స్, మన అజరుద్దీన్ మంచి క్లాసు ఒక మెసేజ్ అడిగాడు, ఒక చిన్నది. అది చాలా మీకు ఉపయోగపడేది. కొద్దిగా దాని గురించి వివరిస్తాను. ఆయన ఏమడిగాడంటే, బండి హైవేలో వెళ్ళేటప్పుడు బండి 100, 70, 120 వెళ్ళినప్పుడు బండి టైర్ పంచర్ పడిపోయింది. హైవేలో పంచర్ పడ్డప్పుడు ఎలా ఆపాలని అడిగాడు. మీరు పంచర్ పడ్డప్పుడు మాత్రం బండిని మీరు సెంటర్ పడింది అనుకోండి పంచరు, ఆ బండి సెంటర్ మాత్రం ఉంచొద్దు. మీరు హైవేలో మీరు బండి టైర్ గాలి లేకపోయినా సరే లెఫ్ట్కి బాగా కట్ చేసి ఒక మార్జిన్కి సమానంగా పెట్టేసుకుని లెఫ్ట్కి. కొంతమంది తెలియక నడి రోడ్డు మీద పడింది, టైర్ పోయింది, ట్యూబ్ పోయింది అని చెప్పి అక్కడే పెట్టేసి ఏదో చెట్టు రాయి పెట్టి లేదా అక్కడే ఇంకో చెట్టు కొమ్మ పెట్టి అక్కడే లేపి జాకే. ఏంటి గురుగారు ఇలా ఎందుకు ఆపామనంటే, ఆ టైర్ తిరిగితే ట్యూబ్ పోయిద్దని చెప్పి అంటారు. ట్యూబ్ పోయినా సరే, టైరు పోయినా సరే బండి అలాగే హైవేలో పక్కకి వెళ్ళిపోవాలి. పక్క పెట్టి సమానంగా పెట్టేసుకొని టక్మని మీరు బండి ఆఫ్ చేసుకోవాలి. అంతేగాని హైవేలో నడి రోడ్డు మీద పెట్టేసేసి ఏదో టైర్ పడిందని చెప్పి అలా ఉంటే వెనక నుంచి వాడి కారు వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాడికి వచ్చేవాడికి బండి వెళ్తుంది అనిపిస్తుంది. ఆగిందని తెలియదు వాడి దగ్గర రాగానే బ్రేక్ కొడితే బండి ఆదు స్పీడ్ బండి తలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ పని చెయ్యొద్దు. ఎప్పుడు ఆపిన బండిలాగా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్. ఎలా చేయాలి అన్నదానికి మీకు ఇంకొద్ది చెప్తాను రండి. ముందు మీరు చూడండి, ఈ వీల్ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్టు ఊడదీసే విధానము, బిగించే విధానం మీకు నేను కరెక్ట్గా తెలియపరుస్తున్నాను మిత్రులారా. అది ఏంటంటే చూడండి, వీలు నట్టు ఎప్పుడు మీరు ఊడదీసేటప్పుడు మీకు ఒక కొండ గుర్తు మీకు ఇస్తానన్నమాట. వాచీలో టైము ఎప్పుడు తిరిగేటప్పుడు ఎదరగా తిరుగుతుంది కదా, వాచీ టైము ఎదరగా తిరుగుతున్నప్పుడు నట్టు ఎప్పుడు బిగియటం బంగారు, గుర్తుపెట్టుకోండి. అదే వాచీలో ఉన్నది వెనక్కి తిరుగుతుంది అనుకోండి, నట్టు ఎప్పుడు ఊడదీయటమాట. ఇది కొండ గుర్తు అనమాట. మీకు ఇది ఎదరకి తిరుగుతున్నాయి, మొత్తం ఎదరకి తిరుగుతుందంటే వాచీ ముళ్ళు బిగియటం లెక్క. అదే వెనకకి తిరుగుతుంది అనుకుంటే మాత్రం ఊడదీయటం అన్నమాట. అంటే మీకు కొండ గుర్తు మీకు చెప్తాను. మీకు నేను లెఫ్ట్కి తిప్పితే